అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీకాంత్, హైదరాబాద్. నిన్న ఈటెల రాజేంద్ర గారు చేసింది 100కి 100% కరెక్ట్ అండి. ఎందుకంటే నాకు రాజేంద్ర గారు చేసిన పని చాలా బాగా నచ్చింది. సామాన్యుల భూములు ఇట్లా కొంతమంది కబ్జాదారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల చేతిలోకి వెళ్ళిపోయి ఇట్లా హైదరాబాద్ ప్రాంతంలో కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ మెయిన్ సిటీలో చాలామంది పేద ప్రజలు వదులుకున్న ప్లాట్లు చాలా ఉన్నాయి. చాలామంది డబల్ రిజిస్ట్రేషన్ చేయటం గతంలో కూడా మా చిన్నప్పుడు వాడికి ఆ రియల్ ఎస్టేట్ బిల్డర్ దగ్గరికి వెళ్తే మీరు ఎవడో చెప్పుకుంటారో చెప్పుకోండి, కేసులు పెడతాం. ఇక్కడ ఈ హైదరాబాద్ సిటీ అవుట్స్కట్స్లో కూడా మరీ దారుణాలు చాలా జరిగినాయి. నిన్న ఈటెల రాజేంద్ర గారు స్పందించిన విధానం నాకు 100కి 100% నచ్చింది సార్. అలాగే చాలామంది కొంతమంది ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ప్రజెంట్ ఉన్న ఎవరు ఏ పార్టీలో అయితే ఉన్నారో ఆ పార్టీల్లో కూడా గతంలో కొంతమంది గవర్నమెంట్ భూములు కబ్జాలు చేసుకోవటం కానీ, పేద ప్రజలు స్థలాలను బెదిరించి లాక్కోవటం కానీ, లేదా వాళ్ళ ఫామ్ హౌస్లకి వాళ్ళ పొలాలకి మధ్యలో వేరే ఇంకొకటి పొలం దారిగా అడ్డు ఉంది, వాడి పొలం అమ్మండి, వాడి అమ్మకపోతే వాడిని బెదిరించి రాసుకోవటం కానీ, ఇలాంటివి కూడా చాలా కంప్లైంట్స్ ఉన్నాయి సార్. గతంలో కూడా ఇలాంటివి వచ్చినాయి. మీరు చేసిన ఈ యొక్క గొప్ప పనికి అక్కడ ఉన్న కొన్ని వేల మంది లక్షల మంది ప్రజలు చాలా అభినందించారు సార్. అలాంటి ఏవైతే ఉన్నాయో ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఇంకా ఎవరెవరైతే అలాంటి కబంధ హస్తాల్లో ఉన్నారో దయచేసి ఆ కంప్లైంట్స్ ఎవరు మీ వద్దకు వచ్చినా సార్ మీరు ఇమీడియట్లీగా స్పందించండి. మీరు చాలా 100కి 100% కరెక్ట్ చేశారు సార్. ఇలాంటి రోజులు రావాలని చెప్పి మేము చాలామంది ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాము. మీరు 100కి 100% న్యాయం చేశారు సార్. దయచేసి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరైనా సరే గవర్నమెంట్ ల్యాండ్స్ కానీ కబ్జాలు చేయటం కానీ, పేద ప్రజల ల్యాండ్స్ కబ్జాలు చేయటం కానీ ఎవరి అయినా సరే ఉంటే దయచేసి మీరందరూ బయటకు వచ్చి నిరభ్యంతరంగా ఎవరికి భయపడకుండా వచ్చి ఫస్ట్ మీ దగ్గర పిఎస్లో కంప్లైంట్ ఇవ్వండి. తర్వాత మీ నియోజకవర్గం ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ లేక మీ ఎమ్మెల్యే ఎంపీ గారు ఎవరైనా ఉంటే ఇట్లా ఎదురుగా నిలబడే దమ్మున్న వ్యక్తిగా ఈటెల రాజేంద్ర గారు చేశారు కాబట్టి డైరెక్ట్గా అన్నగారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మా పరిస్థితి ఇలా అయింది, మాకు ఇట్లా చేశారు, మా దగ్గర ఇవో ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, డైరెక్ట్గా ఒక్కసారి రాజేంద్ర గారు కలిసి మాట్లాడండి. ఎందుకంటే ప్రశ్నించే వాళ్ళు లేకపోతే దోపిడీ చేసేవాళ్ళు ఎక్కువైతారు. అలాగే కొంతమంది రాజకీయ నాయకులు కానీ కొంతమంది ఇల్లీగల్ వ్యాపారం చేసేవాళ్ళు కానీ ఇట్లా చాలామంది ఉన్నారు, పేరులతో సహా చాలామంది కొంతమంది ఉన్నారు. కానీ అవి మనం ప్రతి ఒక్కరిని విమర్శించినట్టు మాట్లాడకూడదు. అది చాలా తప్పు. ఎవరు తప్పు వాళ్ళు తెలుసుకోవాలి. దయచేసి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇమీడియట్లీగా స్పందించండి. ఇలాంటి టైంలోనే స్పందిస్తే ఎవరెవరు ఉన్నారో అందరూ బయటకు వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ అండి. నమస్తే.